అన్నా నమస్తే, ఏం చేస్తుంటారన్నా? అయినా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అన్న. మా ఊళ్ళో పొలం పని అయ్యి ఇంట్లో అమ్మ వాళ్ళకి తోడుగా, అంటే మా మదరు ఎక్స్పైర్, నాన్నగారికి తోడుగా ఉంటారు. తోడుగా పొలం పనులు చేసుకుంటే ఏదో ఏ ఖాళీ ఏ పని ఉంటే ఆ పని. ఓకే అన్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలల కాలం అయిపోయింది. ఎలా ఉందంటారు? పోయినసారి కన్నా ఇప్పుడే చాలా బెస్ట్. పోయినసారి లేదు, ఏమి లేదు, లేనిపోయింది. పోయినసారి మా ఊర్లో ఎప్పుడు లేని ఒకసారి ప్రజారాజ్యం వచ్చినప్పుడు గొడవ జరిగిందన్న. ఏంది క్యాస్ట్ ఫీలింగ్ మీద, నాయుళ్ళు అనేనని. అప్పుడు చాలామంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, అవి పెట్టారు, అంతా అయిపోయింది. తర్వాత మళ్ళీ అదే నాయుళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళారు. సరే, అందరూ ఇప్పుడైతే హ్యాపీగా అందరు కలిసి ఒక పార్టీ తరఫున ఇప్పుడు మీరు ఊరు మొత్తం చూసుకోవచ్చు. ఫ్లెక్సీలు అందరు కలిసే ఉన్నారు. గొడవలు లేవు, ఏమి లేవు. గడిచిన 5 సంవత్సరాల గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది నాయకులు పుట్టుకొచ్చారో చోట పిల్లలు. ఆ పిల్లలు మళ్ళీ ఇప్పుడు ఇదే పార్టీ పొంతకొచ్చారు. ఏంది ఇప్పుడు అందుమూలలు సాగించుకున్నారు. సరే, సాగించుకున్నారు, ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ వల్ల ఊరికి ఉపయోగం లేదు, వాళ్ళకే ఉపయోగం లేదు. ఏంది మళ్ళీ వచ్చి ఇదే పంచం చేయలేదు. సరే, ఇదంతా ఒకైతే అయితే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు. నిజమేనా అన్నది? అన్న, ఒక చిన్న విషయం చెప్తాను. మెయిన్ గంజాయి మీదే కదా దీని మీద ఉంది. శాంతి భద్రతల్లో గంజాయి అంటే ఏంది, కుర్రోళ్ళు ముందు ఆగుతున్నారు, ఆ గంజాయి మీద ఏదో చేస్తున్నారు అన్నారు. అసలు గంజాయిది మామూలుగా అసలు స్మగ్లింగ్ చేసిందే నువ్వేగా. ఆ కంటైనరు మరి శ్రీలంకలో కంటైనర్లో దొరికిన గంజాయి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయించావు నువ్వు? ఎక్కడి నుంచి దిగుమతి చేయించావు? దానికి సమాధానం లేదు. నువ్వు ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు పండించాను, ఎంత ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, ఎంతమంది ఆగిపోయారు, నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారు పాపం వాళ్ళు. అదే మళ్ళీ నువ్వు వస్తే నా కొడుకులు ఏముండదు, మొత్తం అది తోటలే పెంచుతావు. ఈ వరి పండి మాకుండా బాబు, శుభ్రంగా అది పండియండి, బ్రహ్మాండంగా నేను ఫారెన్ ఇంకా అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాను, ఇంకా మేలు రకం ఏదో విత్తనాలు తీసుకొస్తాను, అవి వేసుకొని శుభ్రంగా, అసలు మీకు ఇబ్బంది ఏం లేదు అని చెబుతావు. ఏందన్నా ఆ మాట అంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, మరి ఆయన కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు. మళ్ళీ అలాంటి వ్యక్తి ఆ పని చేస్తాడంటారా? అన్న, సిగ్గు శరవన్నోడు అయితే నాకు తెలిసి వాడికి లాంగ్వేజ్ అయితే రాదు. ఇంగ్లీషు నేను వాళ్ళ నాన్న మా అబ్బాయిని ఫారెన్లో చదివించి వచ్చా అంటున్నాడు. వాస్తవంగా నారా లోకేష్ ఫస్ట్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఫారెన్లో చదివచ్చాడు కాబట్టి తెలుగు స్పష్టంగా రాదు, కాబట్టి కొద్దిగా మాటలు తడబడినందుకు వీళ్ళు అసెంబ్లీలో తెలుగే రాదు అని అన్నారు. ఇప్పుడు ఈయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ ఎదవని మాట్లాడమను. మొన్న కూడా మాట్లాడుతున్నాడు కదన్నా. ఏంది ఆ ఇంగ్లీష్? అది ఇంగ్లీష్ అంటారా? మా ఊర్లో బళ్ళు పిల్లల్ని తీసుకొని వస్తా, ఆ పిల్లలతో మాట్లాడమని ఇంగ్లీషు. వాళ్ళు చెప్పిన దానికి రిటర్న్ సమాధానం చెప్పమను. ఇదిగో వాళ్ళ ఇంట్లో నేను ఊడికిని చేస్తా, వాడికి కానీ సమాధానం చెబితే. వాడికి ఇంగ్లీష్ వచ్చాను నేనంటే అది. సరే అన్న, ఇవన్నీ కాదు కానీ అసలు ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు కదా. మరి అన్న, ఒక చిన్న విషయం చెప్తాను. రెడ్ బుక్ అని వీళ్ళు ఏదో పెద్ద ఆకులు పంచాయతీ పెడుతున్నారే కానీ వాస్తవంగా అంటే రెడ్ బుక్ అంటే ఏమి లేదన్న. ఆయన ఊరక ఆడికెళ్ళి సమస్యలన్నీ తెలుసుకొని, నారా లోకేష్ సమస్యలన్నీ యోగాళము పాదయాత్ర పెట్టినప్పుడు సమస్యలన్నీ చదువుకొని అందులో రాసుకున్నాడు. ఆ రాసుకున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్నాడా, ఏ ఎంపీ ఉన్నాడా, ఏ మినిస్టర్ ఉన్నాడా, వాళ్ళ వల్ల వీళ్ళు ఏం బెనిఫిట్స్ పొందకుండా వీళ్ళు ఆపుతున్నారా, పేదలకు అందుతున్నాయి అందట్లేదా అని చెప్పి ఆ రెడ్ బుక్లో రాసుకొనే ఈ రోజున ఒక్కొక్కళ్ళు నిదానంగా వెళ్తున్నారు. అంతేగాని కక్ష సాధింపు అయితే కాదు. మీరు కక్ష సాధింపు కాదు అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. 18 నెలల కాలంలో వ్యతిరేకత వచ్చింది, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదన్నా. ఒకటన్నా,
నాకు సాయంత్రానికి క్వార్టర్ ఉండాలి, లేదా మధ్యాహ్నానికి క్వార్టర్ ఉండాలి, లేకపోతే వీడి లేదంటే వాడి ఇంటి మీదకి వెళ్ళి తగువ పెట్టుకుంటాను అనేవాడు. వాడు 3 పూట్ల మనకు పని కావాలి. మా ఇంట్లో వాళ్ళకి ఇంట్లోకి ఏదో కావాల్సిన నిత్యావసర సరుకులకి డబ్బులు అయ్యి అవసరాలు అవుతాయి. నా ఖర్చులకి ఆ ఖర్చులకి ఇంటి బాధ్యత మోసుకునేవాడు ఆ కక్ష సాధింపులకి ఎవడో వెళ్ళడం. నాకు 90 లేదా నా కొడక అని చెప్పి ఆడేదో బారు బొమ్మలు కొట్టుకున్న నా కొడుకులందరూ ఎవడో టీడీపీ నాయకుడు ఎవడో ఉన్నాడు, ఆలోచన పరుడు ఎవడు గొడవ పెట్టుకోడు, ఎవడో ఏం చేయడు. అది ఇంకో ఏమున్నాయంటే కాదన్నా, అసలు 18 నెలల కాలంలో ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంట. ఆ ముఖ్యమంత్రిగా కోరుకోవడం నిజమే అంటారా? ఏ విషయంలో అన్నా ఒక చిన్న మాట చెప్తా. ఏ విషయంలో? సంక్షేమ పథకాలు ఓకే, నువ్వు అన్నది కరెక్టే. నేను ఎక్కంగా నేను గవర్నమెంట్ చేయబట్టంగానే ఇస్తాను అన్నాడు, అన్న మాట కరెక్టే. కానీ నువ్వు ఖజానా అంతా ఖాళీ చేసుకో. ఈ నెక్కంగా అన్నీ ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్నాడు, నిదానంగా ఇచ్చాడు. బస్సు లేడీస్కి ఫ్రీ అన్నాడు, అవి ఇచ్చాడు. మళ్ళీ మెడికల్ ఆరోగ్యంగా సూపరు. పెన్షన్లు 6,000 4,000 మొత్తం అన్నీ అందరికి వస్తున్నాయి. ప్రతి ఇంటికి ఊరూరా వాళ్ళు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఊళ్ళో వాలంటీర్లని సొంతగా కార్యకర్తలు వాళ్ళే పక్క నుండి వాళ్ళే పంచుతున్నారు. వాళ్ళకి ఏది మళ్ళీ ఇంకో రోజు ఆదివారం వస్తే లేట్ అవుద్దామని ఒకరోజు ముందే ఇస్తున్నారు. దాంట్లో ఏమన్నా తేడా ఉందా? లేదు కదా. బస్సులు ఫ్రీ అయిపోయింది కదా. మరి ఇంకేంది, ఇంకా రైతులకి డబ్బులు పడుతున్నాయి కదా. మొన్న పంట నష్టం వచ్చినా ఇచ్చాడు కేంద్రం. నువ్వు కేంద్రం వేసిన డబ్బులు కూడా నా డబ్బులే అని చెప్పుకున్నావు నువ్వు. ఇప్పుడు ఆయన ఏంది, కేంద్రం వేసిన డబ్బులు కేంద్రానియే, నా డబ్బులు నాయే. కాకపోతే బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకొని ఈ సంవత్సరం ఇది 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 ఎంత పోంగా ఇది పెడదాం అని ఇవన్నీ అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఈ సంవత్సరం కొంచెం మనకు బడ్జెట్ పెరిగితే నెక్స్ట్ది అది ప్రతిపాదనలో ఉంది. మరి ఇంకేంది, అది అర్థం చేసుకోలేడు. సరే ఈడు వైజాగ్ని ఏదో చేద్దామని పూకొని పోయాడు, ఆదానిని తీసుకొని వచ్చాడు. మరి వాడు ఆదాని ఏడు ఎంతవాడికి ఏడన్నా? డేటా సెంటర్ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి అంట కదన్నా. అదే అన్న, అసలు ఆదాని ఏడి ఎంతవాడికి? మరి ఆదాని రావాలిగా. మరి గవర్నమెంట్ వచ్చింది, మరి ఇప్పుడు డేటా సెంటర్ మరి వీళ్ళందరూ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి సింగపూర్, ఆస్ట్రేలియా మొత్తం అన్నీ ఈయన వెళ్ళి లోకేష్ గారు అన్నీ తిరిగి వచ్చి పెట్టారు. మరి నేనేదో పెట్టిన మరి వాళ్ళకి అగ్రిమెంట్లు ఉంటాయి కదా, ఆ అగ్రిమెంట్లు ఎంఓలు ఉంటాయి కదా. మరి వాడు రావాలిగా. వాడేడు అన్న ఎంతవాడికి? వాడేడు ఎంతవాడికి? వాడేడు ఎంతవాడికి? అప్పుడు నేను తీసుకొచ్చాను వైజాగ్లో. అసలు మరి వాడేడే ఆదాన్ని రావాలిగా. మరి ఆదాన్ని పారిపోయాడుగా. మరి ఆదాన్ని వచ్చి ఈ పొలం నాకు రాసిచ్చారు, అప్పుడు గవర్నమెంట్లో నాకు అగ్రిమెంట్ ఉంది, ఇప్పుడు లీజుకి తీసుకున్నావు అన్న. లీజుకి తీసుకున్నప్పుడు నీకు లీజే కదా. నువ్వు వచ్చి ఏ గవర్నమెంట్ వస్తే ఉంది, ఈ గవర్నమెంట్ పెట్టుకో, లీజ్ అగ్రిమెంట్ చూపించుకో, నీ వర్క్ నువ్వు చేపించుకో. నువ్వు చేపియాలని పని ఏంది? ఎంప్లాయీస్కి నువ్వు పెట్టావు అనుకో, ఎంప్లాయీస్ వస్తారు, లోకల్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇక్కడ మాకు సిబార్ హాస్పిటల్ ఉంది, కిమ్స్ పెట్టారు కొత్తగా, ఇప్పుడు మళ్ళీ లలిత వాళ్ళు పెడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళకి ఎంతమందికి పని దొరికింది? చాలా మందికి దొరికింది. అట్లాగే నువ్వు పెట్టు. నువ్వెందుకు మరి వాడిని? సరే ఇవన్నీ కాదు, 2027 నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నా జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్తారు? మరి మీరు మాట చెబుతానన్నా, ఈసారి లేదు. ఒకసారి పాదయాత్ర చేశాడు. వాళ్ళ పాదయాత్రలు చేసిన అందరూ సీఎంలు అయ్యారు, కరెక్టే కాదంటలా. ఏది ఎన్టీఆర్ కాడి నుంచి ఆయన లెక్క వేరు. అసలు ఆయన మహానుభావుడు. తర్వాత వీళ్ళ నాన్న చేశాడు, ఏది కాంగ్రెస్ పట్టం కట్టారు, ఓకే అయిపోయింది. ఆయన మంచి పరిపాలన చేయించాడు. అందుకే రెండోసారి కూడా ఆయన్ని సీఎంగా ఎన్నుకున్నారు, చంద్రబాబును కూడా ఎదిరించి. తర్వాత మళ్ళీ ఆయన మీద నువ్వు చేసి అశవ పంచాయతీ పెట్టావు, నీకే తగిలింది దెబ్బ. ఆ నుంచి తెలంగాణ నుంచి నేను తోచేశారు. ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ టీడీపీ అనేది కంచుకోటే ఎప్పటికైనా సరే. కాకపోతే నువ్వు బైబిల్ పట్టుకొని మీ అమ్మని పాపం నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మే తిరిగింది. మరి ఇప్పుడు మీ అమ్మేది అసలు మీడియా మీ అమ్మ తీసుకురావట్లేదు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్న, ఫ్యామిలీ మ్యాటర్స్ మనం మాట్లాడకూడదు అన్న. ఇప్పుడు మరి అస్త్రంగా వాడుకున్నావు కదా, అస్త్రంగా వాడుకున్నావు.
ఇప్పుడు వీళ్ళందరినీ అస్త్రంగా వాడుకున్నావు. ఇప్పుడు నాని ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు. పాపం వల్లభనేని వంశీ పరిస్థితి ఏందో కూడా అర్థం అవ్వట్లేదు. ఏడు పోయాడు పాపం, గిట్ట అయిపోయాడు అన్న. ఏంది కొంచెం అమ్మందంగా ఎట్టుండేవాడు ఏంది ఎట్ట అనుకున్నాను. కొడాలి నాని చూస్తే గుండు కొట్టించుకొని తిరుపతి వెళ్ళి అలా ఆవిడతో తిరుగుతున్నాడు. అమ్మాయి ఈ అమ్మాయి ఎంత అసలు కడియాలు కట్టుకొని ఎంత దండాలు తిట్టేవాళ్ళు, వీళ్ళు ఆడిపోయారా బాబు అని. మరి మీడియా ముందులకు రావచ్చు కన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంది. ఆయన ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, అబ్బు సించేస్తా గించేస్తా అన్నాడు. నర్సరాపేటలో నిలబడడానికి సీట్ లాగా బాబు నేను రాను వద్దంటే నువ్వే నిలబడాను ఆడికెళ్తే ఘోరపరమ వాడు ఇంట్లో కూర్చున్నాడు. అట్లాగే టీడీపీ కంచుకోటలకు అడుగుపెట్టినాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న నాయకుల వల్ల ఈ కార్యకర్తలు ఇబ్బందులు పడతాడు. ఇప్పుడు వాస్తవంగా మా ఊర్లో కూడా ఉంది, ఇక్కడ చోట నాయకులు ఉంటారు, వాళ్ళ వల్ల వీళ్ళకి మనస్పర్ధలు రావడమే తప్ప ఓట్ బ్యాంకింగ్ అనేది ఆడిపోదు. కొత్తలో కానీ అప్పుడు అవకడ దిగుతుంది. సరే, ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే అన్న 2029 అధికారం నాదే, నేను వస్తే రప్ప రప్ప అనే అంటున్నాడుగా, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు మరి దానికి? అన్న ఒక చిన్న మాట చెబుతా, రప్ప రప్ప అంటే ఏంది? కొట్టుకుందామా? కొట్టుకోవడం అంటే మామూలుగా అయితే వీళ్ళకి ఎప్పుడో పగిలిపోతాయి పరిచయాలు, అప్పుడే అయిపోయినాయి. వీళ్ళు ఎంతమంది ఉంటారన్న? ఈయనకు వస్తే ఎంత అసలు ఎంత ఉంది ఓట్ బ్యాంకింగ్? ఏ వర్క్ 39 మిగతాయి కూటమి నాయకులు. మరి వీళ్ళు ఏడుంటారు? ఇంకేడుంటారు చెప్పు? అంటే మిగతా 61% పడితే 39 అక్కడ అంటారు. మరి ఇంకేందన్నా?